హాయ్ స్టూడెంట్స్, మనకందరికీ తెలుసు ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ అకాడమిక్ ఇయర్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. లైక్ సిలబస్లో కానీ, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కానీ, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో కానీ, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్లో కానీ. సో ఈ చేంజెస్ ఎలా ఉంటాయో మీకు ఐడియా రావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ సీ. సో ఈ వీడియోలో ఏం ఇంక్లూడ్ అవుతాయి అంటే, న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చెప్తాను. So what is the blueprint and what is model question paper issued by the AP Intermediate Board? Okay, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ న్యూ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో అనేది చూద్దాం. సో ప్రీవియస్గా మీకు 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ వచ్చేది, బట్ ఇప్పుడు మీకు దాన్ని 85 మార్క్స్కి చేశారు నాన్న. సో ద మార్క్స్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 60 to 85. ఓకే, 15 మార్క్స్ ఎక్కువ చేశారు. సో ప్రీవియస్ ఇయర్స్ వరకు ఓన్లీ 3 సెక్షన్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ఒక సెక్షన్ పెంచి 4 సెక్షన్స్ చేశారనమాట. 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్స్. సో లెట్స్ సీ దట్. సో ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి. ఓకే, సెక్షన్ ఏ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో టోటల్గా 9 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. సో ఈ 9 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్యారీస్ 1 మార్క్ అంటే 9 into 1 9 మార్క్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, సో సెక్షన్ బి ఈజ్ ఫర్ ద 2 మార్క్స్. ఇందులో 14 క్వశ్చన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అంటే 14 into 2 టోటలీ 28 మార్క్స్. ఓకేనా. సో సెక్షన్ ఏ, సెక్షన్ బిలో నో చాయిస్. సో దెర్ ఈస్ నో చాయిస్. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకేనా నాన్న. నెక్స్ట్ సెక్షన్ సి నాన్న. ఇది 4 మార్క్స్ సెక్షన్. సో ఇందులో 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 8 క్వశ్చన్స్. So you have to answer any 8 questions, that is 8 out of 12. So ఇందులో చాయిస్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో 8 into 4 32 మార్క్స్. ఈ సెక్షన్ లోంచి మీకు 32 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ డి. ఓకే, ఇది 8 మార్క్స్ సెక్షన్. సో ఇందులో 3 క్వశ్చన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో 8 into 2 16 మార్క్స్. సో టోటలీ 85 మార్క్స్. ఓకేనా నాన్న. సో టోటల్ మార్క్స్ ఆర్ 85 మార్క్స్. ఓకే, సో సెక్షన్ ఏలో నుంచి 9 మార్క్స్, సెక్షన్ బిలో నుంచి 28 మార్క్స్, సెక్షన్ సిలో నుంచి 32 మార్క్స్ అండ్ సెక్షన్ డిలో నుంచి 16 మార్క్స్. ఓకే నాన్న. లెట్స్ మూవ్ టు ద బ్లూ ప్రింట్. ఓకే, దట్ ఈస్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చాప్టర్ వైజ్. ఓకేనా. సో టోటలీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 9 చాప్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఈస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. దట్ ఈస్ 2 + 2 4 మార్క్స్ వస్తాయి ఇందులోంచి. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి రావు ఇందులోంచి. సో టోటల్గా ఎన్ని మార్క్స్ నాన్న? 9 మార్క్స్ వస్తాయి ఇందులోంచి. ఓకే, అండ్ అటామిక్ స్ట్రక్చర్ ఈజ్ అ హైలీ వెయిటేజ్ చాప్టర్. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, దట్ ఈస్ 4 మార్క్స్. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. సో ఇందులో 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో this is the highest weightage chapter, that is 17 marks వస్తాయి నాన్న ఇందులోంచి. సో you are getting 17 marks from atomic structure chapter only. Okay, next third chapter is classification of elements and periodicity in properties. Okay, so ఇందులోంచి 1 mark question 1 వస్తుంది, 2 marks question 1 వస్తుంది and 4 marks question 1 వస్తుంది and also 8 marks question కూడా 1 వస్తుంది. Okay, totally 15 marks you are getting from this chapter, that is classification of elements. Okay, then coming to the fourth chapter, that is chemical bonding and molecular structure. ఇది కూడా హైలీ వెయిటేజ్ చాప్టర్ ఏనా. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, దట్ ఈస్ 2 + 2 4 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇందులోంచి 2 వస్తాయి. 4 + 4 8 మార్క్స్. బట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఏమీ రాదు. సో నో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ కెమికల్ బాండింగ్. ఓకే, సో టోటలీ 13 మార్క్స్ ఈ కెమికల్ బాండింగ్ లోంచి వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ చాప్టర్ ఈస్ థర్మోడైనమిక్స్. ఓకే, ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. సో దట్ ఈస్ 4 + 4 8 మార్క్స్. ఓకేనా. ఇందులోంచి నో 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో టోటలీ 11 మార్క్స్ వస్తాయి థర్మోడైనమిక్స్ చాప్టర్ లోంచి. నెక్స్ట్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్ లోంచి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయి. ఓకేనా. సో టోటలీ 8 మార్క్స్ అండ్ ఇక్కడ నుంచి కూడా 8 మార్క్స్ క్వశ్చన్ ఏది రాదు. ఓకే, సో టోటల్ ఇక్కడ 11 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రెడాక్స్ రియాక్షన్స్ లోంచి 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ నో 8 మార్క్స్ క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ రెడాక్స్ రియాక్షన్స్. సో టోటల్లీ 7 మార్క్స్ మీకు ఈ చాప్టర్ లో నుంచి వస్తాయి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ లో నుంచి
1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, దట్ ఈస్ 2 + 2, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అండ్ దెర్ విల్ బి నో 8 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సో టోటలీ 9 మార్క్స్ ఇందులోంచి వస్తాయి ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోంచి మీకు 9 మార్క్స్ వస్తాయి. సో సెకండ్ చాప్టర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈస్ హైడ్రోకార్బన్స్ లోంచి మీకు 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఓకే, 2 + 2, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 1 క్వశ్చన్ వస్తుంది, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, ఈ హైడ్రోకార్బన్స్ నుంచి 1 క్వశ్చన్ 8 మార్క్స్ కూడా వస్తుంది. సో టోటలీ 17 మార్క్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట మీకు. హైడ్రోకార్బన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హైలీ వెయిటేజ్ చాప్టర్ నాన్న. సో ఇక్కడ మనం చూసుకుంటే అటామిక్ స్ట్రక్చర్ ఒకటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి, దట్ ఈస్ హైడ్రోకార్బన్స్. ఈ 3 దాంట్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఈ 3 నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, దట్ ఈస్ ఎస్ఏ క్వశ్చన్స్, LAQs అంటాం మనం, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ రిమైనింగ్ చాప్టర్స్ లో నుంచి 1, 2 అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో LAQs కోసం, దట్ ఈస్ ఎస్ఏ క్వశ్చన్స్ కోసం మీరు అన్ని చాప్టర్స్ చదవక్కర్లేదు, జస్ట్ మీరు అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చదివినా సరిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు వద్దు అనుకుంటే యూ క్యాన్ లీవ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్సో, and you can read only 2 chapters, atomic structure and classification of elements. ఇందులోంచి only 5 questions or 4 questions ఉంటాయి. సో నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంపార్టెంట్ LAQs అంటే ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ చేస్తాను. సో కీప్ వాచింగ్ ద వీడియోస్ and subscribe the channel so you'll get to see the updated videos. Okay, thank you students for watching this video. Okay, bye.